కామారెడ్డి జిల్లాలోని పల్లెలు మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తున్నాయి. కుటుంబాలను బజారుకిడుస్తున్న మద్యానికి వ్యతిరేకంగా రాజంపేట మండలం కొండాపూర్, గుడితండా, షేర్ శంకర్ తండావాసులు ఒకటయ్యారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ సంచలన తీర్మానం చేశారు. అదేంటంటే మద్యం అమ్మితే 7 చెప్పుదెబ్బలు కొట్టాలని తీర్మానించారు. పైగా 1 లక్ష రూపాయలు జరిమానా ఉంటుందని సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు. 3 గ్రామ పంచాయతీ పరిధిలో బెల్ట్ షాపులను దగ్గరుండి మూసేయించారు. చెప్పుదెబ్బల తీర్మానం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చకు దారితీసింది. ఈ స్థాయి నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఉన్నాయని చెప్తున్నారు గ్రామస్తులు. 3 గ్రామ పంచాయతీల పరిధిలో యువత మద్యానికి బానిసై వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందడం తమను కలిచివేసిందని చెప్తున్నారు. మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోందని, దానివల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయంటున్నారు. అందుకే తమ గ్రామాల్లో మద్యాన్ని పూర్తిగా నిషేధించామని గ్రామ పెద్దలు చెప్తున్నారు. కొండాపూర్ పరిధిలోని 3 గ్రామాల్లో గ్రామస్తులు, యువత, మహిళలు తీసుకున్న నిర్ణయంతో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామస్తుల సంచలన నిర్ణయంతో మందుబాబులకు షాక్ ఇచ్చినట్లయింది. అయినా గ్రామంలో ప్రశాంతత కాపాడేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక మద్యం అమ్మే వ్యక్తులను పట్టించే వారికి నజరానా సైతం ప్రకటించారు. మద్యం విక్రయిస్తున్నట్లు ఎవరైనా సమాచారం ఇస్తే వారికి 10,000 రూపాయలు ఇవ్వనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. కొండాపూర్ పరిధిలోని 3 గ్రామాల నిర్ణయంపై చుట్టుపక్కల ఊళ్లలోనూ చర్చ జరుగుతోంది. భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలంటే మద్యానికి వ్యతిరేకంగా ఇలా ఏకం కావాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద కామారెడ్డి జిల్లాలో వచ్చిన ఈ మార్పు ముందు ముందు ఎలాంటి సత్ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.